హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు మిక్సీ పట్టుకోవడానికైతే ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్, కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీలోకి తీసుకున్నాం కదా, వాటిని అయితే పేస్ట్ లాగా పట్టుకోవాలి. పేస్ట్ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత వెడల్పుగా లోతు తక్కువ ఉన్న కడాయి అయితే తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి కాబట్టి. తర్వాత అయితే నేనైతే 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక కాగిందో లేదో ఒకసారి మనమైతే చూసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మనం పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని అలా తిప్పుకున్న తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. వేసుకొని తిప్పుకోవాలి ఒకసారి. మళ్ళీ తిప్పుకుంటే మొత్తం అంతటికి పట్టిద్ది అనమాట. నెక్స్ట్ తెచ్చుకున్న ఫిషెస్ అయితే మనం వేసుకోవాలి. కడిగి నీట్గా శుభ్రంగా నిమ్మరసంతో ఉప్పుతో అయితే కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత నేనైతే ఆనియన్స్ కూడా వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్తో పాటు ఉప్పు, కారం, పసుపు కూడా వేసి పట్టించుకోవాలి ముక్కలకి. తర్వాత అయితే చింతపండు రసం అయితే పక్కకు తీసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి పేస్ట్ మొత్తం అలా వచ్చాక 2 టేబుల్ స్పూన్ గార్లిక్ అయితే వేసుకున్నాను నేను. వేసుకున్నాక కొంచెం తిప్పుకున్న తర్వాత మీకు సరిపడా స్పైసీ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కారం నాకు సరిపడా, మా ఇంట్లో తినే వాళ్ళు ఎంత స్పైసీ తింటారో అంత వేసుకున్నాను. మీకు సరిపడా మీరు వేసుకోవచ్చు. చింతపండు రసం మనం ఇందాక రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని పోయాలి. దాంట్లో పోసిన తర్వాత నేనైతే 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను హోమ్ మేడ్ చేసుకున్న పొడిలు అయితే వేసుకున్నాను. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను. నేనైతే బయటివి అయితే వేయను, ఇంట్లో చేసుకున్నవి వేసుకుంటా, టేస్ట్గా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ అయితే ముక్కలు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసుకోవాలి. నీట్గా వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి అలా తిప్పాలి. అలా తిప్పాక ముక్క ఉడికిందో లేదో చూసుకుంటూ మధ్యలో గరిట అయితే అసలు పెట్టకూడదు. గరిట పెడితే ముక్క అయితే విరిగిపోతుంది అనమాట. అందుకని గరిట పెట్టకుండా నేను చూపిస్తున్నట్లుగా తిప్పాలి. ఉడికాక కొంచెం కొత్తిమీర అయితే మనం కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక మూత పెట్టేసుకొని కొంచెం ఉడకాలి. కొత్తిమీర వేసుకున్నాక కూడా అసలు దీనివల్ల అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కీళ్ళ నొప్పులు తగ్గించి గుండె జబ్బులు రాకుండా అయితే చేస్తాయి. చేపలు తినడం వల్ల చాలా మంచిది. ఇలా ఉడికిందో లేదో నెక్స్ట్ మూత తీసుకొని చూసుకుంటే అది చాలా బాగుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నం పెట్టుకొని కర్రీ వేసుకొని తినడమే. అసలు చాలా బాగుండిద్ది. ఈ వీడియో వచ్చేసి ఇవాళకి ఇంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.